రాష్ట్రంలో గన్ కల్చర్, గంజాయి కల్చర్, డ్రగ్ కల్చర్, ఇసుక రవాణా, బెల్లం రవాణా, మానభంగం కల్చర్ అలవాటు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ప్రజల రక్షణ కోసం, మహిళల కోసం తండ్రిలాగా ఆలోచన చేశారని అన్నారు. హైదరాబాద్ నడి బొడ్డులో రిటైర్డ్ ఐపీఎస్ భార్యను హత్య చేసి ఇల్లు దోచుకున్న నేటికి కేసును ఛేదించలేదని దుయ్యబట్టారు. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీలో 5 దుండగులు దోచుకున్న కేసు నేటికి అతిగతి లేదని తెలిపారు. గంజాయి రవాణా యథేచ్ఛగా జరుగుతూ ఉంది. బెల్ట్ షాపులు యథేచ్ఛగా, ఇవాళ ఊళ్ళలో నీళ్లు దొరకట్లేవు, పాలు దొరకట్లేదు, కానీ విస్కీ, బ్రాండీ బ్రహ్మాండంగా దొరుకుతూ ఉంది. అరికట్టేవాడు లేడు. ఇవాళ ఇసుక పెద్ద ఎత్తున ఇక్కడ దోపిడీ జరుగుతూ ఉంది. మల్కాజ్గిరి సిపి 3 గంటలుంటే 40 మంది పోకిరీలు ఆమెను చుట్టుముడితే కనీసం అటు పెట్రోలింగ్ వాహనం కూడా రాలేదు. ఒక్క సెంటర్లో, ఒక దిల్సుఖ్ నగర్ సెంటర్లో 3 గంటల్లో 40 మంది ఒక్క మహిళ వెంట పడ్డారు అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల భద్రత ఎట్లా ఉంది, ఆడపిల్లల విషయంలో వాళ్ళ భద్రత కానీ వాళ్ళ రక్షణ ఏ విధంగా ఉందో సుమతి గారి ఉదంతం దీనికి అద్దం పడుతుంది. రేవంత్ రెడ్డి గారు సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి. ఇంత